ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం కలకాలం నిలిచే జ్ఞాపకం కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా వేడుకలు ఘనంగా ఆఫర్లు ఆనందంగా వేడుకగా జరిగే వివాహాలు సందడిగా సాగే షాపింగ్ ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు 1+1 1+2 ఆఫర్లు స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా ఆర్ఆర్ పేట ఏలూరు 2 ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు మరెక్కడా లేని అద్భుత కలెక్షన్ మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు బ్లేజర్స్ 1999 రూపాయలు 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్ నమస్తే వింటీవీ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి పోలీస్ కవాతును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఎస్పీ మేరీ ప్రశాంతి దార్శనికత కార్యదక్షత కలిగిన మహోన్నత వ్యక్తి అత్యంత వైభవంగా బిషప్ పొలిమేర జయరావు గురుత్వాభిషేక వేడుకలు ఘనంగా ఆర్యవైశ్య మహిళా మండలి రజతోత్సవ వేడుకలు ఆటపాటలతో ఉత్సాహంగా గడిపిన మహిళా మణులు కాంగ్రెస్ పార్టీకి చౌదరి రాజీనామా మనస్తాపంతో షర్మిల దిష్టిబొమ్మ దగ్ధం త్వరలో భవిష్యత్ కార్యాచరణ సైకో పాలన పోవాలంటే టీడీపీ కూటమినే గెలిపించుకోవాలి విస్తృతంగా బడేటి ఎన్నికల ప్రచారం ఇక వివరాల్లోకి వెళ్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుండి పోలీస్ సిబ్బంది సాయుధ దళాల సిబ్బందితో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ఓటు వేసేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. ఇందులో కేంద్ర బలగాలు 3 బృందాలు జిల్లాకు కేటాయించడం జరిగిందని, అందులో 2 బృందాలు ప్రస్తుతం జిల్లా అంతటా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాయని చెప్పారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజల ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం ఎళ్లవేళ్లా ఉంటుందని అన్నారు. ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతును నిర్వహిస్తూ ప్రజలకు ధైర్యాన్ని మరియు భరోసాని కల్పిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి, ఏలూరు రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భానుశ్రీ, డీఎస్పీ ఈ శ్రీనివాసులు, ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు 1 టౌన్, 2 టౌన్ మరియు 4 టౌన్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, ప్రభాకర్ రావు, వి వెంకటేశ్వరరావు, ఆర్ఐ పవన్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్ బాబు, సాదిక్, ప్రసాద్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లాలో ఏలూరులో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి ఈ తోడ్పడుతున్నారు. వెరీ గుడ్ మార్నింగ్. జనరల్ ఎలక్షన్స్ మనకు షెడ్యూల్ డేట్ ఏది ఉన్నాయో అది ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలిసినదే. దాని సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ష్యూర్ చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ మరియు వీడియో సర్వేలెన్స్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇదన్నీ కూడా జిల్లా మొత్తం అలాంగ్ విత్ పోలీస్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ వీళ్ళు సహాయంతో ఈ టీమ్స్ అన్నీ ఫామ్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ష్యూర్ చేస్తున్నాము. బ్యానర్స్, పోస్టర్స్, ర్యాలీస్ మరియు పబ్లిక్ మీటింగ్ ఏది కండక్ట్ చేయాలంటే కూడా ప్రయర్ పర్మిషన్ సువిధ యాప్ ద్వారా అప్లై చేసి తీసుకోవాలని చెప్పి కూడా పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ష్యూర్ చేయడానికి పోలీస్ ఫోర్స్ ఎంత సపోర్టివ్గా ఉన్నారో అదేవిధంగా మన సిఆర్పిఎఫ్ నుంచి కూడా ఒక 2 కంపెనీ మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఏలూరు జిల్లా ఎలక్షన్ మొత్తానికి దాదాపు 8,000 నుంచి 10,000 మంది దాకా సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఉంటుంది. దాంట్లో 3 సిఆర్పిఎఫ్ కంపెనీస్ మనకు రావాలి, దాంట్లో 2 ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. ఎలక్షన్స్ అన్నది ఫ్రీ అండ్ ఫేర్ మరియు వైలెన్స్ ఫ్రీ, అంటే ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగాలన్నదే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మరియు ఈసీఐ ఆదేశాలు. ఆ ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ చేయడం కాకుండా పబ్లిక్ కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎలక్షన్ అనేది ఫ్రీ అండ్ ఫేర్గా జరుగుతుంది, ఎటువంటి వైలెన్స్ లేకుండా జరుగుతుంది, మీకు అందరికీ మేము సపోర్ట్గా ఉంటామన్నది ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎవ్రీ టైం ఎలక్షన్ ముందు ఫ్లాగ్ మార్చ్ చేస్తుంటాము. ఈ సిఆర్పిఎఫ్ బెటాలియన్ అలాంగ్ విత్ పోలీస్ టీమ్ ఏది ఉన్నాయో అది గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ అక్కడక్కడ చేస్తున్నారు. ఈరోజు నేను, ఎస్పీ గారు మరియు జాయింట్ కలెక్టర్ కూడా ఈ ఫ్లాగ్ మార్చ్లో పార్టిసిపేట్ చేసుకొని ఎలక్షన్స్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీ అండ్ ఫేర్గా మరియు వైలెన్స్ ఫ్రీ, పీస్ఫుల్గా జరుగుతుందన్నది ప్రజలకు తెలియచేయడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆదేశాల మేరకు అలాగే మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఈ ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడం జరుగుతోంది సిఏపిఎఫ్ వాళ్ళ సహకారంతో కూడా. సో ద మెయిన్ ఎయిమ్ ఈజ్ ఓటర్లకి ఇంత ఫోర్స్ అవైలబుల్గా ఉంది, వేర్ ఆల్ దే ఆఫీసర్స్ అవైలబుల్గా ఉన్నారు, వీఆర్ ఆల్ మానిటరింగ్ ఆల్ ద డెవలప్మెంట్స్, మీరు ఎలాంటి భయం లేకుండా ఓట్ వేయచ్చు అని ఒక మెసేజ్ పంపడం కోసం. ఈ మెసేజ్లో ఇవాళ కలెక్టర్ సార్ ఆల్సో కైండ్లీ కన్సల్టెడ్ టు పార్టిసిపేట్. థ్యాంక్ యూ. ఏలూరు పేట కాపరి, విశాఖ అగ్రపేట అపోస్తలిక పాలనాధికారి మహాగణ పొలిమేర జయరావు పీఠాధిపతులు 32వ గురుత్వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం 6:30 మొనిస్ట్రీ చర్చి నందు పలువురు గురువులతో ఘనంగా దివ్య బలి పూజను సమర్పించారు. పూజ అనంతరం పలువురు గురువులు, మతకన్యలు, విశ్వాసుల సమక్షంలో ఘనంగా పీఠాధిపతులను సన్మానించారు. అనంతరం 30 మంది పేద బాలికలకు ఉచిత కుట్టుమిషన్లను పంపిణీ చేసి ఉదారత్వాన్ని చాటుకున్నారు. అనంతరం ఫాదర్ల సమక్షంలో కేక్ను కట్ చేయగా బిషప్కు అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ బిషప్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాన్నంతటిని దివ్యవాణి కథోలిక మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమాన్నంతటిని వికార్ జనరల్ ఫాదర్ పి బాలా, ఛాన్సలర్ ఫాదర్ బాబు, జడ్జ్ విచారణకర్తలు ఫాదర్ మైకేల్, మేత్రాసన కోశాధికారి ఫాదర్ బేదంపూడి రాజు, డెంటల్ కాలేజీ కరస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్, జాలిపూడి విచారణకర్తలు, దెందులూరు విచారణకర్తలు ఫాదర్ అమన్ రాజు, ఫాదర్ స్టీవెన్, పలువురు గురువుల పర్యవేక్షణలో ఆధ్యాత్మికంగా ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ పాస్పోర్ట్స్లో ప్రార్థన ఆలకించి మీకు నచ్చిన బిడ్డలుగా జీవించే విధంగా దీవించండి. ఏదైనా
శాంతిని మీకు మా పాపులకి శాంతిని ఐక్యమనగై మీ అందరితో ఉండునుగాక. ఇదిగో లోక పాపం విడిచి క్రీస్తు స్వర్గ జీవితములకు కూడా మేము వారసులను చేయుగాక. ఆమేన్. పడక నాకు 5 సంవత్సరాలు అవుతుంది. మరి ఎక్కడికి పోతున్నాడో ఏమో. గురువుగా అభిషేకించబడిన నా కలమజు పీఠంలో గురువుగా అరుణోదయ యువతాచారి యువకులను చైతన్యపరచి మన ప్రేరణ కలుగజేసిన గాను వీరిని హెచ్చించి పూలజల్లుకు ఏలూరు పీఠం జయ జయ ధ్వనాలతో ధ్వనించింది. పరచే దైవాంకితులు మీరు. యోబు గారి దార్శనికత, దృఢత్వం, పులిమెర మరియమ్మ గారి చిరు దరహాసము, మా చల్లని హస్త నిక్షేపణము ద్వారా దైవాశీర్వాద కోట మాథ్యూ గారు భర్తలిద్దరు కూడా వారు జాతీయ స్థాయిలో నేను గత 11 సంవత్సరాలు వారిలో ఉన్న ఆకర్షిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం 3 ఉంటారు, అలాగే సాయంత్రం తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పి అటువంటి చాలాసార్లు నేను అందించినటువంటి సేవలు ఈ 32 సంవత్సరాలలో వారు చేసినటువంటి సేవలు వరంగల్ డైసిస్లో ప్రారంభించుకొని ఒక విచారణ గురువుగా, ఆ తర్వాత అమెరికాలో సహాయ విచారణ గురువుగా, అలాగే వరంగల్ మేత్రాసన కథీడ్రల్ విచారణ గురువుగా, మేత్రాసన యువత డైరెక్టర్గా, ఆ తర్వాత ఏలూరు పీఠాధిపతిగా, మరి తెలుగు పీఠాధిపతుల సమాఖ్యలో వివిధ కమిషన్లకు చైర్మన్గా, ప్రస్తుతం దివ్యవాణి చైర్మన్గా, అమృతవాణి చైర్మన్గా, అలాగే అనేకమైనటువంటి పదవులను ఆయన అవలీలగా అందుకొని మేత్రాసనానికి మాత్రమే కాకుండా మన ప్రాంతీయ శ్రీ సభకు విశిష్టమైనటువంటి సేవలు అందించారు. అలంకరించిన మన ప్రియతమ తండ్రి గారు, మహాఘనత వహించిన శ్రీ శ్రీ జయరావు పులిమే తండ్రి గారు ఈ రోజున వారి యొక్క 32వ గురుత్వ వార్షికోత్సవ పట్టాభిషేకాన్ని జరుపుకుంటున్న ఈ సమయంలో వారికి ప్రత్యేకముగా ఏలూరు మేత్రాసనం సాంఘిక సేవా సంస్థ చైర్మన్గా వారు వ్యవహరిస్తున్నారు కాబట్టి సాంఘిక సేవా సంస్థ తరపున వారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ రోజున ఏలూరు మేత్రాసనం తరపున సాంఘిక సేవ చేస్తున్న అనేకమైన కార్యక్రమాలు సేవా రంగంలోను, విద్య, వైద్య, వైజ్ఞానిక రంగాలలోను, వృద్ధుల ఆశ్రమాల నిర్వహణలోను, అదే విధముగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వారికి చేస్తున్న సేవలలో అన్నిటిలో కూడా వారి యొక్క ప్రోత్సాహం, వారి యొక్క తోడ్పాటు, వారి యొక్క ముందు చూపు మమ్మల్ని ఎంతో ముందుకు నడిపిస్తుంది. గురుత్వపు వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మహాభిషక్తులు, మా ప్రియతమ పీఠాధిపతులు, ఈస్ ఎక్సలెన్సీ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పులిమేర గారికి ఏలూరు పీఠం తరపున, మరియు ముఖ్యంగా సెయింట్ జోసెఫ్స్ డెంటల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. గత 32 సంవత్సరాలుగా ఒక అభిషక్తుడిగా, అపరక్రీస్తుగా, ఒక ప్రవక్తగా, ఒక బోధకుడిగా, ఒక రాజుగా, ఒక పాలనాధికారిగా సేవలు అందిస్తూ మరీ ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలకు ఎనలేని సేవ చేస్తున్న మా ప్రియతమ పీఠాధిపతులకు, ముఖ్యంగా అణగారిన వర్గాలకు, పేదలకు ప్రతినిధిగా ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి ఈ మా మహాభిషక్త పీఠాధిపతికి దేవుడు వారికి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరొకసారి
వారికి గురి పట్టాభిషేక వార్షికోత్సవ శుభాకాంక్షలు. శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారు 32వ గురుత్వ వార్షికోత్సవాన్ని ముగించుకుని 33వ గురుత్వ వార్షికోత్సవంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భాన దివ్యవాణి ప్రేక్షకులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏలూరు మేత్రాసనము అదేవిధంగా విశాఖపట్నం మేత్రాసనము 2 మేత్రాసనంలో ఉన్నటువంటి గురువులు కన్యశ్రీలందరూ కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. జర్మయా 3:15లో మాట్లాడినట్లు నా యొక్క రాజ్యాన్ని పాలించడానికి నా హృదయము నుంచి మంచి కాపరిని పంపిస్తాను. ఆ కాపరి జ్ఞానముతోనూ విజ్ఞానముతోనూ మిమ్మల్ని పాలిస్తారు. ఈ మాట మాకు ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఏలూరు టొబాకో మస్టంజ్ కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య మహిళా మండలి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది మహిళలు పాల్గొని సందడి చేశారు. ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు మానేపల్లి సత్య, సెక్రటరీ కనుగొండ సత్యవాణి, ట్రెజరర్ సత్యవరపు ప్రియ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ, తపనా ఫౌండేషన్ చైర్మన్ గార్పాటి చౌదరి, శ్రీమతి రేణుకా చౌదరి తదితర ప్రముఖులు హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాల్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. అలాగే మహిళలను ఉత్సాహపరుస్తూ మహిళా మండలి ఆధ్వర్యంలో పలు వ్యాపార వాణిజ్య సంస్థల సహకారంతో అనేక పోటీలను నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం మానేపల్లి సత్య మీడియాతో మాట్లాడుతూ మహిళా మండలి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మహిళా మండలి మెగా కిట్టి జరుగుతుందండి. మాకు ఆర్యవైశ్య మహిళా మండలి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 25 సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. 4 హౌసింగ్ అండి, డైమండ్ హౌస్, గోల్డ్ హౌస్, సిల్వర్ హౌస్, సారీ హౌస్, 4 హౌసింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడికి 600 మంది మహిళా మండలి వచ్చారు. వారందరికీ కూడా లక్కీ డిప్లో 400 లక్కీ డిప్లు తీస్తున్నాము. అందరూ ఆనందంగా సంతోషంగా గడపాలని రోజంతా ఆశిస్తున్నాము. మా ప్రయత్నం అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళాలని మా తరఫున అందరికీ వచ్చిన వారందరికీ ధన్యవాదాలండి. బాయ్స్ హాస్టల్కి, స్కూల్స్కి, అనాథ పిల్లలకి, ఎవరైనా పేద పిల్లలు సైకిల్ ఇస్తున్నామండి. 4 సైకిళ్ళు, మహిళలకి ఉపాధి కింద 4 బెడ్ గ్రైండర్లు ఇస్తున్నామండి. 4 కుట్టు మిషన్లు కూడా ఇస్తున్నామండి. ఇదంతా కూడా మహిళలు, ఉపాధి లేని మహిళలకి ఉపాధి కోసం ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా స్కూల్లో బుక్స్, పెన్సిల్స్, బ్లాక్ బోర్డ్స్, అలాగా ఓల్డ్ ఏజ్ హోమ్స్లోని నైటీలు, దుప్పట్లు, ఇలా అన్ని రకాలుగా కూడా ఏలూరంతా కవర్ చేయాలని మేము అన్ని రకాలుగాను ఆశీర్వాద్ కుక్కరీ కాంపిటీషన్స్ పెట్టామండి. స్వీటు, హాట్ ఇక్కడికి తెచ్చేసిన మహిళలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. చాలా థ్యాంక్స్. సహకరించి అంతా అందరూ పెట్టారు. సో దీనికి కూడా ప్రైజెస్. దెందులూరు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చక పార్టీని వీడుతున్నామని దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డివిఆర్కే చౌదరి స్పష్టం చేశారు. స్థానిక వసంతమాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కార్యాలయం నందు మంగళవారం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డివిఆర్కే చౌదరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నియంత పోకడలు నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని అన్నారు. గత 15 సంవత్సరాల పైబడి విద్యార్థి విభాగం నుండి అంచెలంచెలుగా పలు పదవులను స్వీకరించి నేడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తనను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పచెప్పడం
పెట్టడం సమంజసం కాదని అన్నారు. దెందులూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదని తెలిసినప్పటికీ పోటీ చేశానని, అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నప్పటికీ తనను పక్కన పెట్టడం సమంజసం కాదని అన్నారు. అందుకే పార్టీని వీడేందుకు తన రాజీనామా లేఖను అధిష్టానానికి అందజేయడం జరిగిందని తెలిపారు. తనతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చలసాని ఉదయకిరణ్, దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు మండలాల అధ్యక్షులు కంచర్ల గంగాధర్రావు, మిగతా వెంకటేష్, నందిపాము కృపావరం, నిమ్మలూరి రాజీవ్ కుమార్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నరహర్శెట్టి మహేష్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు సిహెచ్ పవన్ కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫరూక్లు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారని అన్నారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అది గాలి దీని సౌండ్ వస్తుంది. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నుంచి ఒక ప్రాంతీయ పార్టీ మాదిరిగా మారటం జరిగింది. ఆవిడ పదే పద్దాక ప్రెస్ మీట్లో ఆవిడ మాట్లాడే మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్యాలెస్లోనే ఉంటారు, ప్యాలెస్లో ఎవరికి అపాయింట్మెంట్స్ ఎవరిని కలవరు అని చెప్పి ఆవిడ విమర్శించడం జరిగింది. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఆఫీస్లోకి ఆవిడ వచ్చిన వెంటనే గేట్లన్నీ క్లోజ్ చేసి, మొత్తం కూడా తలుపులను క్లోజ్ చేసి ఆవిడ ఆ లోన కూర్చుని ఏసీ గదిలో కూర్చుని ఆవిడ నీ దగ్గరికి ఎవరో కొంతమంది ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్ కొంతమంది ఒక నలుగురు పార్టీని రన్ చేస్తున్నట్టుగా వారితోటే పర్సనల్ డిస్కషన్స్, పార్టీలో అప్పటి వరకు సుదీర్ఘంగా పనిచేసిన వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానీ, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కానీ, అలాగే ఎటువంటి పార్టీలో ఉన్న పదవులు చేసి ఎటువంటి కొనసాగే ఎటువంటి ఒక లీడర్కి కూడా అపాయింట్మెంట్స్ అనేది కరువైనాయి. అలాగే మాట్లాడటం కూడా కరువైంది. ఆవిడ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. ఆవిడ షెడ్యూల్ రిలీజ్ రోజున ఆ షెడ్యూల్ వరకు ఆ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఆవిడ ప్యాకప్ అయిపోయినట్టు, అంటే ఒక సినిమా షూటింగ్ లాగా ఒక ప్రాంతీయ పార్టీ ఆ రోజుకి ఆ రోజు డిజైన్ చేసినట్టు ఎవరో నడుపుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని కానీ పూర్వం నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధానం కూడా కొనసాగట్లేదు. ఈరోజు ఆ పరిస్థితులను చూస్తే కాంగ్రెస్ పార్టీలో కొనసాగే విధానం కనపడట్లేదు. అది ఎందుకనంటే, నేను ఆ పార్టీలో ఈ రోజున ఈ పొజిషన్లో పార్టీ 103% ఉన్న ఓట్ బ్యాంక్ ఉన్నా కానీ పార్టీ కోసం కొనసాగుతూనే ఉన్నాం. ఆవిడ కొత్తగా పీసీసీ అధ్యక్షురాలు అయ్యి జిల్లాలోకి రాగానే ఆవిడకు ఒక భారీ బహిరంగ సభ దెందులూరులో అరేంజ్ చేసాం. 10,000 మంది కార్యకర్తలతోటి ఆవిడకి భారీ వెల్కమ్ చెప్పి భారీ బహిరంగ సభను నిర్వర్తించాం. కానీ ఇవేమీ కూడా కాంగ్రెస్ పార్టీలో గుర్తించకుండా ఈ రోజున కొత్తగా ఒక పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులకి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అది దేనికి ఏ ప్రతిపదిన ఆవిడ ఆ నిర్ణయాలు తీసుకుంటుందా అంటే, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. కాంగ్రెస్ పార్టీని ఇంకా మొత్తం కూడా నిర్వీర్యం చేయడానికి ఆవిడ కంకణం కట్టుకున్నట్టు ఆవిడ ప్రవర్తన ఉంది. ఈ రోజున ఇటువంటి ఈ పరిస్థితుల నుంచి నేను తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీని వేయటం జరుగుతుంది. ఈ రోజున నా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నదానికి మొత్తం అన్నిటి కూడా నేను రాజీనామా చేసి నా లేఖని ఆల్రెడీ ఖర్గే గారికి, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఖర్గే గారికి, అలాగే పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలా గారికి పంపించడం జరిగింది. అలాగే జిల్లా ప్రెసిడెంట్ రాజనాథ్ రామ్మోహన్ రావు గారికి కూడా తెలియజేయడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి చలసాని ఉదయ్ కుమార్, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దెందులూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంచెంచర్ల గంగాధరరావు గారు, అలాగే పెద్దపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మిడతా వెంకట్ గారు, అలాగే పెద్దవేగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందిపాం కృపావరం గారు, అలాగే ఏలూరు రూరల్ అధ్యక్షుడు నిమ్మల రాజీవ్ కుమార్ గారు, అలాగే సోషల్ మీడియా కన్వీనర్ నరశెట్టి మహేష్, అలాగే నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సిహెచ్ పవన్ కుమార్, మైనార్టీ సెల్ షేక్ ఫరూక్, వీళ్ళందరూ కూడా నాతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యి ఈ రోజున వారి యొక్క ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకుంటాం జరుగుతుంది. సీఎం జగన్ వైసీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయాన్ని ఆపడం ఎవరితరం కాదని ఏలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు 24వ డివిజన్ శ్రీరామ్నగర్లో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే ప్రయోజనాలను వివరించారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేసిన సీఎం జగన్ రాక్షస పాలనకు చర్మగీతం పాడి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే సమర్థత కూటమికే ఉందని స్పష్టం చేశారు. మైనార్టీల హక్కుల పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందని, వారి సంక్షేమానికి టీడీపీ హయాంలో అమలు చేసిన అన్ని పథకాలను పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ లేని రోజుల్లోనూ ప్రజలకు ఆయా ప్రభుత్వాలు పెన్షన్లు పంపిణీ చేసిన విషయాన్ని అధికారులు ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో జగన్ విధ్వంసకర పాలన నుంచి మరో 40 రోజుల్లో ప్రజలకు విముక్తి లభిస్తుందని, ఈ దఫా ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు ముక్కలవటం ఖాయమని బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, 24వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి కడియాల విజయలక్ష్మి, జనసేన డివిజన్ ఇన్ఛార్జి లోవరాజు, టీడీపీ డివిజన్ నాయకులు కావూరి చిన్న, వేమూరి శ్రీధర్, కానాల శ్రీనివాస్ మరియు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్థికంగా ఈరోజు మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టాలి అంటే ఈ కూటమితోనే సాధ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల ఏ విధంగా ప్రవర్తించారు, నమారమ్మి 6,000 మంది మీద దాడులు చేయటం, 188 మంది దాకా హత్యకు గావించబడటం అందరూ కూడా తెలిసిన విషయమే. అలాగే ఎన్డీఏ కూటమిలో మైనార్టీల హక్కులు ఏమీ కూడా భంగం కలగకపోకుండా చూసే బాధ్యత టీడీపీ జనసేన తీసుకుంటుందని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే యువత భవిష్యత్తు కోసం ఈ 3 కూడా 20 అంశాలతో ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. ఏదైతే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని చేయాలనే ఒక నినాదంతో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఎదురుకెళ్తుంది. ఈ రోజున గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నాయనేది మనం అందరం కూడా చూస్తున్నాం. రేపు రానున్న భవిష్యత్తులో మనందరం కూడా ఒక జనరేషన్ ఏదైతే అయ్యిందని అనుకుంటున్నారో ప్రజలందరూ కూడా తప్పనిసరిగా దాన్ని బాధ్యతాయుతంగా చేయవలసిన బాధ్యతని మేమందరం కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఇప్పుడు సంక్షేమం అని ప్రజల దగ్గర నుంచి అయితే దోపిడీ చేస్తున్నారో సంక్షేమం ప్రజల మీద భారం పడుకోకుండా ఆ సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి పట్ల విధేయతతో ఉన్నారు. వాళ్ళలో భావోద్వేగం కానీ, వాళ్ళలో ఉన్న కసి కానీ, వాళ్ళలో ఉన్న బాధ్యత కానీ మేము ఇంటింటికి తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది. తప్పనిసరిగా వాళ్ళు ఎన్డీఏ కూటమికి వేసి 160 సీట్లు పైగా ఎన్డీఏ కూటమికి ఇవ్వాలని ప్రజలందరూ కూడా అంకిత భావంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపడానికి ప్రజలందరూ కూడా ఏదైతే ఒక్క ఛాన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేది ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం కోసం అధికారం ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, ప్రజలు గెలవాలి అనే ఒక నినాదంతో చంద్రబాబు నాయుడు గారితో చేయి కలిపి ఆ రోజున ఏదైతే స్నేహవస్తం అందించారో అదే మాట మీద నిలబడి మరి బీజేపీని కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా ఆయన ఆశయం నెరవేర్చడానికి ప్రతి ఒక్కరు కూడా మరి జన సైనికులు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, అలాగే బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఎన్డీఏ కూటమిని గెలిపించే బాధ్యతని వారందరూ కూడా తీసుకున్నారు. ప్రజలందరినీ కూడా మమేకం చేశారు. ప్రజల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది. ప్రజాగలంతో కానీ, అలాగే ఏదైతే జైఓబీసీతో కానీ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళందరి స్పందన కూడా ఏ విధంగా ఉందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా విప్లవం అనేది వస్తుంది. తప్పనిసరిగా ఈ కూటమి విజయకేతనం ఎగరేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తాం తప్పదని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఒక జిల్లా ఉన్నతాధికారి అయి ఉండి సామాన్యుడిలా కూర్చుండిపోయారు ఆయన. పిల్లల ప్రీ గ్రాడ్యుయేషన్ సభలో తల్లిదండ్రులతో పాటు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఆయన సతీమణి డాక్టర్ మానస కూర్చుని తమ కుమార్తె రశ్మి సహస్ర అన్విత ప్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఆనందంగా తిలకించారు. సాధారణ తల్లిదండ్రుల్లాగానే కలెక్టర్ దంపతులు హాజరై ఆశాంతం అందరి మధ్యలో కూర్చోవడం చూసిన పలువురు అభినందించారు. ఏలూరులోని స్థానిక సిఆర్ రెడ్డి పాఠశాలలో ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిఆర్ రెడ్డి విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ కొడాలి వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దంపతులు పాఠశాలలో ప్రీ ప్రైమరీ చదువుతున్న తమ చిన్నారి గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేశారు. వారిద్దరూ తల్లిదండ్రుల మధ్య కూర్చుని తమ చిన్నారి ప్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఆనందంతో తిలకించారు. సిఆర్ రెడ్డి విద్యా సంస్థ సెక్రటరీ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ
ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే అనేది ప్రీ ప్రైమరీ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు కొత్త పునాదులు వేసేదిగా ఉంటుందని, ఇది కేవలం విద్యార్థులకే కాదు తల్లిదండ్రులకు కూడా గర్వించదగ్గ రోజని తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ సాయి కుమారి శంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను, సమాజం పట్ల గౌరవ భావాన్ని, పరిశుభ్రత, సమయపాలన యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విద్యను అందించి వారిని భవిష్యత్తులో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడమే తమ పాఠశాల ప్రధాన ధ్యేయమని తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రీ ప్రైమరీ 1 విద్యార్థులు తమ నృత్య ప్రదర్శన ద్వారా అలరించి ప్రీ ప్రైమరీ 2 విద్యార్థులకు వీడ్కోలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ 2 నుండి ఫస్ట్ క్లాస్కు ప్రవేశం పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వంకినేని రఘుకుమార్, పాఠశాల డైరెక్టర్ రాజకళ శ్రీధరి తదితరులు పాల్గొన్నారు. అనేక జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలులోనూ, అంటువ్యాధుల నిర్మూలనలోనూ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తల పాత్ర చాలా కీలకమని, సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు సూచించారు. ఆశా డే సందర్భంగా స్థానిక ఏలూరు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన పవర్పేట, ఎంఆర్సీ కాలనీ, ఏఏఎస్ కాలనీ, పిహెచ్సి చాటపర్లో జరుగుతున్న ఆశా డే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు వడదెబ్బ మరియు ఇతర అంటువ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ఇంటింటి గృహ దర్శనాలతో ప్రజలకు వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి, నివారణ మార్గాలను గురించి చెప్పాలని అన్నారు. అలాగే అనేక జాతీయ కార్యక్రమాలైన తల్లి బిడ్డ సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలోనూ, దోమల ద్వారా వచ్చే వ్యాధులైన డెంగ్యూ, మలేరియా నిర్మూలన కార్యక్రమంలోనూ ఆశా ఆరోగ్య కార్యకర్తల సేవలు అభినందనీయమని అన్నారు. అలాగే వైరల్ జ్వరాల పట్ల, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి ఇంటిని సందర్శించి ఆరోగ్య సూత్రాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా మాస్ మీడియా అధికారి డిఈఎంఓ నాగరత్నం మాట్లాడుతూ స్త్రీ గర్భం దాల్చిన వెంటనే నమోదు చేసుకోవాలని, గర్భిణీ స్త్రీకి అవసరమైన వైద్య సేవలు అందించాలని, గర్భిణీ స్త్రీ రక్తహీనతతో బాధపడకుండా తగు సూచనలు ఇవ్వాలని, గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్షలు నేరమని సూచించారు. ఆడపిల్లలను సంరక్షించు, ఆడపిల్లలను చదివించు, బేటీ బచావో బేటీ పడావో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి పవర్పేట వైద్యాధికారి డాక్టర్ గౌతమ్, పిహెచ్ఎన్ సీతామహాలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్లు ఝాన్సీ, జి శ్రీనివాసరావు, రత్నకుమారి, హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ అనాఫిస్ ఉంటా కానీ
వాళ్ళు పెరగడానికి ప్యూర్ వాటర్ కదా. ప్యూర్ వర్షాకాలం అయితే కొద్దిగా ఎక్కువ అవుతాయి, వేసవికాలంలో అయితే తక్కువ వస్తుంటాయి. అలాగే రాకుండా లేవు. ఈ 2 వారాల్లో మన దాదాపు మన ఏరియాలో మన అర్పణలో రాకుండా పెరిగే అర్పణలో ఈ పట్టూరులో పెదవి మండలం చాటపూరు అలాంటి మండలాల్లో దాదాపు 10 కేసులు రావడం జరిగాయి డెంగ్యూ ఫీవర్స్. అందులో కారణం కాబట్టి ఈ ఫ్రైడే యాక్టివిటీ కానీ క్లీనింగ్ సెక్షన్ అది కంటిన్యూస్ ప్రాసెస్. అన్నిచ్చు ప్రతిరోజు చేసుకోమని చెప్పాలి. ఎప్పుడు వీలు పడితే అప్పుడు తొట్లు ఎందుకంటే ఆ తొట్లు క్లీన్ చేయడం బట్టే ఈ డెంగ్యూ లార్వాన్ని మనం ఎరాడికేట్ చేయగలం. అప్పుడే ఫీవర్స్ తగ్గుతాయి. ఏలూరు అర్పణలో అండర్ కంట్రోల్ ఉన్నాయి. చాలా మీ అందరికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఫీవర్స్ అనేది ఈ మధ్యకాలంలో రాలా, డెంగ్యూ ఫీవర్స్ పెరిగే అర్పణలో వస్తున్నాయి కానీ అర్పణలో రాలా. అదంతా మీ అందరి చూసే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ. అదే అలాగే చెప్పడవద్దు, కానీ చెప్పడంతో ముందు కూడా మనం చేయడం వర్క్. మనం నెక్స్ట్ ఈ వర్షంగా తగ్గించే ప్రయత్నిద్దామా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏలూరు మేత్రాసన పీఠాధిపతులు బిషప్ పొలిమేర జయరావు గురుత్వ వార్షికోత్సవం సందర్భంగా పరివర్తన హోం నందు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం స్పాన్సర్ ఎల్ ఫాదర్ రాజ్ మాట్లాడుతూ పరివర్తన హోం నందు మరియు నిశ్చింత వృద్ధుల ఆశ్రమం నందు బిషప్ జయరావు వార్షికోత్సవం సందర్భంగా ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ తరపున చేయడం జరిగిందని తెలియజేశారు. క్లబ్ అధ్యక్షులు పావని, రీజన్ చైర్పర్సన్ ఏ శేష్ కుమార్, కోఆర్డినేటర్ అవినాష్ రాజు, లైన్ నిర్మల బిషప్ జయరావుకు శుభాకాంక్షలు తెలిపారు. దేశాలు వస్తాయి అసలు ఎదురే ఉన్నారు. ఈరోజు బిషప్ గారు
పొలిమేర జయరావు గారి గురు పట్టాభిషేకం వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ పరివర్తన్ బదిలీ పాఠశాలలో దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పొలిమేర జయరావు గారికి మా సంస్థ తరఫున వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేస్తామని రాష్ట్రీయ లోక్ జన్ శక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చాగంటిపాటి జాన్ వెస్లీ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎల్జేపీ బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతుందని చెప్పారు. పశుపతి కుమార్ పరాన్ కేంద్ర జౌళి శాఖ మంత్రిగా కొనసాగుతున్నారని తెలిపారు. ఎన్నికల పొత్తులో భాగంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలోని అభ్యర్థుల విజయానికి తమ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 5న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరిని కలవనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వైస్ చైర్మన్ ఆకుర్తి రాంబాబు పాల్గొన్నారు. మా మినిస్టర్ గారు పశుపతి కుమార్ పరాస్ గారు సెంట్రల్ అధ్యక్షులు, మరి బీజేపీలో క్యాబినెట్ మినిస్టర్గా ఫుడ్ ప్రాసెసింగ్ తరఫున పనిచేస్తున్నారు. మరి ఈరోజు మేము ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము చెప్పేది ఏంటంటే ఏపీ మరి మొత్తం కూడా రాష్ట్రీయ లోక్ జన్ శక్తి పార్టీ తరఫున మేము ఎన్డీఏకి సపోర్ట్ చేస్తాం. మరి ఎన్డీఏ కూటమి విజయానికి మేము పనిచేస్తాం. మరి ప్రతి ఒక్క నియోజకవర్గం వెళ్తాం, ప్రతి జిల్లా వెళ్తాం. మేము మా వంతు మేము ఎన్డీఏ విజయానికి గెలుపుకి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. సెంట్రల్ మినిస్టర్ పశుపతి కుమార్ పరాస్ గారు సెంట్రల్ అధ్యక్షులు, వారు ఆదేశాల మేరకు మేము మరి ఏపీలో పనిచేయడానికి సిద్ధపడి ఉన్నాం. నేను ఏపీకి స్టేట్ అధ్యక్షుడిగా మరి నన్ను నియమించారు. 2 years దాటింది. అలాగే స్టేట్ ఆఫీస్ విజయవాడలో ఉంది, జిల్లా ఆఫీస్ ఏలూరులో ఉంది. అలాగే ఈ పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం. చాలా వరకు స్టేట్ కమిటీలు, జిల్లా కమిటీలు వేయడం జరిగింది. అలాగే మా మిత్రులు మరి రాంబాబు గారు వైస్ ప్రెసిడెంట్గా వారు రాష్ట్రీయ లోక్ జన్ శక్తి పార్టీలో పనిచేస్తున్నారు. అలాగే ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ప్రభాకర్ గారు, బీసీసీఎల్ అన్నీ కూడా వేయడం జరిగింది. అలాగే పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మరి మా వంతు మేము మా పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా మేము పనిచేస్తానికి ఎన్డీఏ కూటమి మరి మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తూ ఈ యొక్క మరి మీడియా మిత్రులతో మాకు కూడా సహకరించమని మేము తెలియచేస్తున్నాం. మరి ఈ యొక్క మీడియా మీటింగ్ ద్వారా మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా మధ్యన ఉన్న మిత్రులు రాంబాబు గారు కూడా కొద్ది నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మేము రాష్ట్రీయ లోక్ జన్ శక్తి పార్టీ తరఫున మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము. మా పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం అలాగే నడుచుకుని ఆ యొక్క అభ్యర్థుల గెలుపు కోసం ఈ రోజు నుంచి మా వంతు కృషి మేము చేస్తామని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తాం. ధన్యవాదాలు. జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మధ్య క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి దేవాలయం 6 గంటలకు తెరిచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున విశేష పుష్పాలంకరణ కూడా దేవాలయంలో చేయడం జరిగింది. ఉదయం నుండి భక్తులు తరలి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవాలయంలో 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటి దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టి కృషితో అన్ని రకాలుగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సూచుకుంటున్నారు. కావున భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జంగారెడ్డిగూడెంలోని ఎన్నికల చెక్పోస్ట్ వద్ద జరిగిన తనిఖీల్లో 69,600 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ స్లీవ్ జోజీ తెలిపారు. లెక్కలు చూపని నగదును వాహన తనిఖీల్లో భాగంగా కుక్కునూరు సందీప్ అనే వ్యక్తి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తాడేపల్లిగూడెం నుంచి అశ్వారాపేటకు వీరి కారులో వెళ్తుండగా కార్ డాష్ బోర్డు నుంచి ఈ నగదును ఎన్నికల చెక్పోస్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్ఎస్టీ బృందం ఇన్ఛార్జ్ బ్యూలా తదితరులు పాల్గొన్నారు. నిన్న సుమారుగా మధ్యాహ్నం టైంలో మన ఏఎంసీ చెక్ పోస్ట్ దగ్గర మనం ఎలక్షన్ నిమిత్తం ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద 69,600 అమౌంట్ను కుక్కునూరు సందీప్ అనేవారు వారి వెహికల్లో డాష్బోర్డ్లో పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏ విధమైన వివరాలు లేకపోవడం వల్ల అక్కడ ఎస్ఎస్టీ టీము వెహికల్ చెక్కింగ్ చేసే సమయంలో దొరకడం వల్ల దాన్ని పట్టుకొని మనం ట్రెజరీలో డిపాజిట్ చేసాము. తదుపరి వాళ్ళు 3-man కమిటీ కలెక్టరేట్లో ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్లతో వారు దాన్ని సంబంధించిన రికార్డును సమర్పించిన వారు పరిశీలించి వారి అమౌంట్ రిటర్న్ ఇస్తారండి. అదేవిధంగా మీ అందరికి తెలియపరిచేది ఏమనగా మీరు ఏ విధమైన 50,000 కన్నా మించి నగదు 50,000 మించి అమౌంట్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు మీ దగ్గర పెట్టుకొని ట్రావెల్ చేయాలండి. అదేవిధంగా 10,000కి మించి ఏ విధమైన పర్చేజ్ కానీ చేసిన వాటికి కూడా బిల్లులు ఉండాలి. లేకపోతే కనుక ఆ మెటీరియల్ని కానీ లేకపోతే డబ్బుని కానీ మేము సీజ్ చేసి గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం దాని మీద చర్య తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. కాబట్టి అందరూ ప్రజలు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఇదే విధంగా నిరంతరం మార్నింగ్ నుంచి 24 hours అక్కడ టీమ్స్ ఉంటాయండి. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా గ్రామాల్లో తిరుగుతున్నారు. కాబట్టి మీరు ఏ విషయంలో ఎలక్షన్కి విరుద్ధంగా ఏది చేసినా సరే ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా నివర్తిస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. కాబట్టి ప్రజలందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. సాగునీరు అందక ఎండిన పంట పొలాలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ మండలం మల్కాపురంలో అన్నదాతలు బైసికిల్ నడిపి నిరసన వ్యక్తం చేశారు. ఎండిన వరిదుబ్బలతో రైతులు, కౌలు రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే పంటలు ఎండిపోయి నష్టపోతున్నామంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీరు అందించి పంటలు కాపాడాలని, నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా సాగునీరు అందక పంట ఎండిపోతున్నా జలవనరుల శాఖ అధికారులు నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. ఎకరాకు 40,000కు పైగా అన్నదాతలు పెట్టుబడి పెట్టారని,
తెలియజేశారు. రైతులు గొర్రెల సాంబశివరావు, బత్తుల అప్పారావు, తాటికొండ నరేంద్ర మాట్లాడుతూ గత నెల రోజులుగా సాగునీరు అందక వేలాది రూపాయల అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన పంటలు ఎండిపోతున్నాయని, నష్టపోయిన రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్రాల శోభన్ బాబు, ఆదాడ దుర్గారావు, గుర్రాల ఏడుకొండలు, లావేటి గోవిందు, ఈ శివనారాయణ, కె అమ్మినాయుడు, పుట్టి రాంబాబు, లంకా పండు, నెర్సు అప్పారావు, కె రంగారావు తదితరులు పాల్గొన్నారు. రైతులకు సాగునీరు, రైతులకు సాగునీరు, పంట నష్టపోయిన రైతులు నష్టపరిహారం, పంట నష్టపోయిన రైతులు నష్టపరిహారం, సాగునీరు అంత. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ ఏలూరు జిల్లా ఏలూరు మండలం మల్కాపురం గ్రామంలో మేము రైతు సంఘంగా సాగునీరు అందక ఎండిపోతున్న పంట పొలాలని పరిశీలించి ఈ పంట పొలాల్లోనే మోటార్ సైకిల్ని అట్లాగే సైకిల్ నడిపి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్నది. అంటే గత అనేక రోజులుగా సాగునీరు అందక ఇవాళ పంట పొలాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. దాదాపు 100 ఎకరాల పైగా ఇక్కడ పంట ఎండిపోతున్నా సరే ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకుండా ఇవాళ నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. అధికారుల అవగాహన లోపం వల్లే, ప్రణాళిక లోపం వల్లే ఈ రకంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి అధికారులే బాధ్యత వహించాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడైనా సరే స్పందించి ఇవాళ గోదావరి నుంచి నీళ్లను అదనంగా వదిలి ఈ శివారు ప్రాంతానికి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ పంట ఎంతైతే రైతు పెట్టుబడి పెట్టాడో అంత పెట్టుబడి నష్టపరిహారంగా ఇచ్చి, బీమా పరిహారం ఇచ్చి ఇక్కడ కౌలు రైతుల్ని, పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అధికారులు గ్రామంలో మరి ఈరోజు దాల్ వ్యవసాయం దాదాపుగా 40-45 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. నిజంగా ఇంకొక 2 తళ్ళు పడితే ఈ పంట చేతికి వచ్చేది. కనీసం ఈత అయిపోయిన పొలం కాని తప్పైపోయి మొత్తం పాడైపోయినాయి. దాదాపు 400 ఎకరం మల్కాపురంలో ఇక ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇప్పుడు నీళ్ళు మొత్తం నెరిచ్చేసి ఎండిపోయి చచ్చిపోతుందండి. మాకు నీరు ఇస్తాను, ఎస్సీ గారు, డిఈ గారు నీరు ఇస్తారు, 5 రోజులు వంతిస్తానని చెప్పి మాకు 2 రోజులే ఇచ్చారు. ఉన్న 3 రోజులు మరి ఎవరికి అమ్మేసుకున్నారో ఎవరికి ఎత్తారో తెలియదు. అడుగుతుంటే సమాధానం చెప్పట్లా. వీళ్ళందరూ పై అధికారి ఒకరు ఉన్నాడండి, మూర్తి గారు అని. మాకు మా కళాసు ఆయన పేరు మరి ఏంటి పెద్ద ఆయన కేటగిరీ మాకు తెలియదు. ఇదిగో వచ్చేస్తుంది అంటున్నాడు. మా తర్వాత చేప చెరువులకు ఇంకోటి ఎత్తేస్తున్నాడు. మేమేం చేయాలంటే పైనుంచి ప్రెషర్. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చూడాలని ఎంపీడీఓకు వినతి పత్రాన్ని చింతల్పూడి నియోజకవర్గ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీడీఓ చిన్నరాటాలకు అందజేశారు. ఈ సందర్భంగా చింతల్పూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అవ్వాతాతలకు పంపిణీ చేసే పెన్షన్లను వాలంటీర్ల ప్రమేయం లేకుండా పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేసి పెన్షన్ల పంపిణీ జాప్యం చేస్తున్నారని అన్నారు. పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ల పంపిణీ చేయాలని అన్నారు. వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకు సమాచారం అందజేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చింతల్పూడి మండల అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య, కార్యదర్శి కొండ్రు దేవ, బోడా అనిల్ కుమార్, పట్టణ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, తాటి అప్పారావు, కొత్తపూడి శేషగిరిరావు, సత్యబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇస్తారండి సచివాలయం స్టాఫ్ వెళ్ళి ఇప్పుడు చేయాలి. అది కాకుండా వాలంటీర్లు రావడానికి పొలిటికల్ పీపుల్ రావడానికి కూడా లేదు అసలు అక్కడికి. ఓకే, సో అంటే మీకు అంత స్టాఫ్ ఉందండి? ఉన్నారండి. ఓకే, సచివాలయానికి 8 మంది ఉన్నారు కదండి సచివాలయానికి. అందుకని ఏఎన్ఎంలు కూడా దీనికి వేసాం. వాళ్ళ ఎమర్జెన్సీ సర్వీసెస్ అయినా వాళ్ళు కూడా వేసామండి. అవును, విఆర్ఓస్ ని అందరినీ వాడుతున్నాం. ఓకే, సరే. ఐ మీన్ మీరు చేసే వర్క్ మీద మాకు నమ్మకం ఉంది, బట్ స్టిల్ అనేది కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉంటున్నాము ఇలాంటివి జరగకుండా. తప్పనిసరి. ప్రెస్ పేపర్, ప్రింట్ మీడియా. నమస్కారం. ఈ రోజున చింతల్పూడిలో ఉన్న మండల్ ప్రజా పరిషత్ కార్యాలయంలో మరి 2 విషయాలు సమర్పించడానికి ఇక్కడికి వచ్చాం మేము ఎండిఓ గారికి. ముఖ్యంగా దానిలో ఈ రోజున పెన్షన్స్ ఏదైతే ఉందో వాలంటీర్లు చేతుల మీదుగా పెన్షన్స్ ఇవ్వకుండా కేవలం గ్రామ సచివాలయ సిబ్బంది పెన్షన్స్ ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి మేము ఎండిఓ గారిని కోరడం జరిగింది. మరి వారు చెప్పిన విధంగానే ఇక్కడ అడిషనల్ స్టాఫ్ కూడా తీసుకొని గ్రామ సచివాలయం సిబ్బందితో పాటు
ఏఎన్ఎంస్ కూడా తీసుకొని వారే మరి వారి చేతున్న డబ్బులు ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వారికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. మరి ఎక్కడైనా కూడా ఏ విషయంలో కానీ డబ్బులు కానీ వాలంటీర్స్ ఇస్తే అది వెంటనే వారి దృష్టిలో పెట్టమని చెప్పారు. దానికి కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఇక్కడికి వచ్చి ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చినందుకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా వచ్చేది గెలిచేది సైకిలే. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఆంధ్రప్రదేశ్ కి. మరి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్లడం ముమ్మాటికి జరుగుతుంది. ఈ విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. అందరూ కూడా మీరు ఆలోచించి ఓటేసి సైకిల్ మీద వేసి నన్ను భారీ మెజార్టీ తోటి అసెంబ్లీకి పంపించాలని కోరుతున్నాను. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసి మరి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా తాను అసెంబ్లీకి వెళ్లి మరి గలం విప్పే మనిషిలాగా ప్రజల పక్షాన ఉంటారు కాబట్టి అందరూ నమ్మి మరి రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన. ఓ జూనియర్ వైద్యుడు డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. పవిత్రమైన వైద్య వృత్తిని అడ్డం పెట్టుకుని నేరాలకు పాల్పడ్డాడు. మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఒకరు మృతికి, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యేలా చేశాడు. మృతుడి వద్ద బంగారు నగలు, డబ్బు కాజేశాడు. బెట్టింగులకు డబ్బులు అవసరం అవడంతో వరుసగా ఈ నేరాలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకి ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ రాజశేఖర్ వివరాలను వెల్లడించారు. ఏలూరు నగర శివారు చొదిమెళ్లలో నివాసముంటున్న కొవ్వూరి భానుసుందర్ ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అనంతరం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఇతడు ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి అందరి వద్ద అప్పులు చేసేవాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చే దారి లేక వారికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఏమార్చేవాడు. ఈ క్రమంలోనే చొదిమెళ్లకు చెందిన తంబి అలియాస్ మల్లేశ్వరరావుతో భానుసుందర్ సన్నిహితంగా ఉండేవాడు. అతనికి గత సంవత్సరం మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో స్పృహ కోల్పోయాక ఇంట్లోకి చొరబడి బంగారు నగలు, కొంత నగదును అపహరించాడు. ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురైన మల్లేశ్వరరావు మృతి చెందాడు. ఏలూరు తూర్పు వీధికి చెందిన హిమతేజకు, సత్రంపాడుకు చెందిన రాయల్ వెంకట్కు ఇంజెక్షన్లు ఇచ్చాడు. హిమతేజ, భానుసుందర్ స్నేహితులు. ఈ క్రమంలో హిమతేజ వద్ద కొంత అప్పు చేశాడు, కొంత సొమ్ము తిరిగిచ్చాడు. మిగిలిన సొమ్ము హిమతేజ అడుగుతుండగా అతని వద్ద బ్లడ్ శాంపుల్ తీసుకునే క్రమంలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. అపస్మార స్థితికి వెళ్ళాక అతన్ని విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేర్చాడు. ఇలా ఇంజెక్షన్ ఇచ్చాక వారిని ఆసుపత్రిలో చేర్చి వైద్యానికి ఎక్కువ డబ్బు ఖర్చు అయిందని బాధితుల కుటుంబ సభ్యుల వద్ద తీసుకుంటుంటాడు. అతనిపై రూరల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో సోమవారం అరెస్ట్ చేశారు. సిరంజిలు, మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సీఐ రాజశేఖర్తో పాటు ఎస్ఐలు లక్ష్మణ్ బాబు, నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఏలూరు తూర్పు వీధిలో ఒకచర్ల హిమతేజ అనే 24 ఇయర్స్ అతన్ని ఈ భానుసుందర్ అనే ఒక ఎంబీబీఎస్ ఫిలిప్పీన్స్లో ప్రైవేట్ కాలేజీలో చదివి ఫినిష్ చేసి ఇక్కడికి క్లినికల్ ప్రాక్టీషనర్గా ఈ చైత్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యి పనిచేస్తున్నాడు. ఆ పరిచయంతో ఇతని దగ్గర అప్పు తీసుకుని ఒక 2 లక్షలు అప్పు తీసుకోవడం జరిగింది హిమతేజ దగ్గర. అలాగే దాని తర్వాత మళ్ళీ అవసరమైతే ఇంకో 1 లక్ష తీసుకోవడం జరిగింది. ఆ డబ్బులకి వడ్డీ వేసి ఇమ్మని చెప్పి ఇతను ప్రెషర్ పెరిగేటప్పటికి ఇతను ఏదైనా ఆలోచించి అతన్ని నిలువరించాలని చెప్పి ఆలోచనలో ఉన్నాడు. అలాగే ఇంకొక ఫ్రెండ్ దగ్గర కూడా వెంకట్ అని 3 టౌన్ లిమిట్స్ సత్రంపాడులో అతను కూడా అలాగే అప్పులు ఇవ్వడం, దాన్ని తీర్చలేక ఆ ప్రెషర్లో ఉన్నాడు. ఇతను ఒక ప్లాన్ చేసుకుని అతనికి ఈ వైఎస్ఆర్ సురక్ష ఉంది, మీకు షుగర్ టెస్ట్లు కల్పిస్తే ఆ షుగర్ టెస్ట్లో నాకు పైసలు వస్తాయి, కొంచెం హెల్ప్ చేస్తే అని చెప్పి శాంపిల్ కింద తీసుకుంటానని చెప్పి చిన్న కథ చెప్పి శాంపిల్ తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి శాంపిల్ ఇవ్వడం జరిగింది. అలాగా తీసుకుని అతను అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత అతను మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి చైత్ర హాస్పిటల్ తీసుకెళ్దామని ప్లాన్ చేస్తే వాళ్ళు ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళడం, అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు ఏం జరిగిందో విషయం తెలియక వాళ్ళకు కూడా సందేహంగా కొంచెం లేట్గానే కంప్లైంట్ చేయడం జరిగింది. మణిపాల్ హాస్పిటల్లో స్టేట్మెంట్ రావడం కొంత లేట్ జరిగింది. ఆ లేట్ తర్వాత మన దగ్గర ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇష్యూ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇంకొక ఇష్యూ జరిగి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ జరిగింది. దీంతో మేము అలర్ట్ అయ్యి గమ్మని వాడిని పికప్ చేద్దామని చెప్పి ట్రై చేస్తే అతను పారిపోవడం జరిగింది. కేరళ వెళ్ళిపోతే కేరళ కూడా మా ఎస్ఐ గారు టీమ్ అండ్ వెళ్ళడం జరిగింది. ఇది తీసుకొచ్చిన తర్వాత నిన్న అరెస్ట్ చేశాము, ఇచ్చాము.
మార్ఫిన్ అని ఎనస్థీషియన్స్ వాడతారండి. ఎనస్థీషియన్ వాడే డ్రగ్ అది. ఇతను ఆల్రెడీ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఎనస్థీషియన్స్ వాడతారు కాబట్టి అతను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఇతను చెప్పడం జరిగిందండి. దీంట్లో అంటే ఇతను తీసుకున్నట్టు వాళ్ళకంటే అఫీషియల్గానే తీసుకుంటాడు. ఆయన డాక్టర్ చైత్ర హాస్పిటల్ కూడా అతను ఎనస్థీషియనే కాబట్టి అతనికి పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని తర్వాత ప్రోబింగ్ ఇంకా ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఉంటే చూస్తాం. అవకాశం డ్రగ్ లైసెన్స్ ఉంటుందండి. డ్రగ్ లైసెన్స్ అవకాశం ఉంటుంది. ఆయన ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వచ్చు మెడిసిన్ కాబట్టి అతనికి అథారిటీ ఉంది కాబట్టి అంతవరకు వెళ్ళింది. ఇంకా ఇప్పుడే కదండి జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే ఓన్లీ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప అందరూ లైవ్లోనే ఉన్నారండి. ఇబ్బంది ఏం లేదు. బాగా ఇతను ముఖ్యంగా ఈ క్రైమ్ చేయడానికి డబ్బులు ఎక్కువగా తీసుకోవడానికి కారణం ఇతను ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ ఆడడం బాగా అలవాటైంది. ఈ మెడిసిన్ కంప్లీట్ చేసిన తర్వాత దానికి బాగా అలవాటయ్యి దానికే ఈ తీసుకున్న డబ్బులన్నీ దానికే ట్రాన్స్ఫర్ చేసినట్టుగా అది ఆడినట్టుగా అతను చెప్పడం జరిగింది కన్ఫెషన్లో. ప్యారీ మ్యాచ్ అనే యాప్ ద్వారా అతను ఆడుతున్నట్టు కూడా చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. పోలీస్ కవాతును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి. దార్శనికత, కార్యదక్షత కలిగిన మహోన్నత వ్యక్తి, అత్యంత వైభవంగా బిషప్ పొలిమేర జయరావు గురుత్వాభిషేక వేడుకలు. ఘనంగా ఆర్యవైశ్య మహిళా మండలి రజతోత్సవ వేడుకలు, ఆటపాటలతో ఉత్సాహంగా గడిపిన మహిళా మణులు. కాంగ్రెస్ పార్టీకి చౌదరి రాజీనామా, మనస్తాపంతో షర్మిల దిష్టిబొమ్మ దగ్ధం, త్వరలో భవిష్యత్ కార్యాచరణ. సైకో పాలన పోవాలంటే టీడీపీ కూటమినే గెలిపించుకోవాలి. విస్తృతంగా బడేటి ఎన్నికల ప్రచారం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.